నీవు నా సొత్తు అని చెప్పాడు. అయినప్పటికీ మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. నీ ఇష్టమయ్యా, నిన్ను నేను కొనుక్కున్నా. పాపములో శాపములో నశించిపోతూ అనేక రకాల పరిస్థితుల్లో బంధించబడి ఏ దిక్కు దిశ లేక, శాపాన్ని భరించలేక, పాపం వచ్చే వేదన సహించలేక, అపవాది చెరులో నలిగిపోతున్న నన్ను మనలను ప్రేమించి ఉచితంగా ఏది ఆశించకుండా, ఈరోజు మనుషులను ఎవరైనా ప్రేమిస్తే, ఇష్టపడితే, ఏదైనా ఆశించి వారి వల్ల ఫలం ఏదైనా ఉంటుందేమో, వారి వల్ల ఉపయోగం ఏదైనా ఉంటుందేమో అని కొనుక్కుంటారు. విలువ లేని దాన్ని ఎవరు కొనుక్కుంటారండి? మనం ఎక్కడికి వెళ్ళినా విలువైన దాన్నే ధనం ఇచ్చి కొనుక్కుంటాం. విలువైన వాటి కొరకు ప్రయాసపడతాం, విలువైన వాటి కొరకు ఎంతో కొంత కష్టపడతాం. కానీ విలువ లేని మన జీవితం కొరకు, నిత్యం అవమానకరంగా ఉండే మన జీవితాలు, ఎప్పుడూ స్థిరము లేని జీవితాలు, నిత్యము పడి లేచే జీవితాలు అయినప్పటికీ నేను బాగు చేసుకుంటా, నీ జీవితాన్ని నేను అలాగా చూడలేనని కన్న తండ్రిలాగా వచ్చి ప్రాణం పెట్టి వెల చెల్లించి సాతాను చెర నుండి విడిపించాడు. విడిపించబడ్డ మన జీవితాలు నిజమే లోకంలో యుద్ధం, పోరాటం, శరీరాశలు, లోకాశలు, శ్రమలు, శోధనలు, అవకతవకలు, అపనిందలు, ఈ పోరాటంలో పడి లేచే పరిస్థితులు ఉంటాయి అని తెలిసే మన వల్ల కాదని, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయము, నేను నా తండ్రి వల్ల జీవించినట్లే నన్ను తినువాడును నా మూలంగా జీవించును. నన్ను, నా శరీరము, నా రక్తము నిజమైన పానీయము, నిజమైన ఆహారము. ప్రియులారా, ఈరోజు లోకంలో బ్రతకాలంటే ఆయన శరీరము, ఆయన రక్తములో అనుబంధం లేకుండా, బలారాధనలో పాల్గొకుండా నీ వల్ల కాదు. ఈరోజు ప్రభువులో సరి చేసుకొని మరలా దాన్ని తీసుకో. అయితే మరలా ఒకసారి చెప్పు, ప్రభువా ఈ రోజు నుండి నీ కొరకు ఉంటానయ్యా. పరిస్థితుల వైపు, లోకం వైపు చూస్తే తడబడబడుతున్నానయ్యా, నీ వైపే చూడమన్నావు. ఎన్నిసార్లు చెప్పినా నేను నాయన ఇటువైపే చూస్తున్నా. ఈ రోజున నీ వైపు చూస్తానయ్యా, నీ మార్గంలో ఉంటానయ్యా. అయ్యా నన్ను నడిపించయ్యా, నా కాపురి నీవు కదయ్యా, నా కొరకు ప్రాణం పెట్టిన వాడు నీవయ్యా. సమస్తం కోల్పోయిన సమస్తాన్ని నూతన పరచగల సమర్థుడవు. అయితే నీ చిత్తము కొరకు నేను బ్రతికినట్లు నన్ను సిద్ధపరచు ప్రభువా. అయ్యా నన్ను కనికరించు ప్రభువా అని మనస్ఫూర్తిగా ఆయన వైపు చూస్తూ ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఎవరు అయోగ్యముగా చేయవేయద్దు. మనం అయోగ్యులమే, కానీ అయోగ్యత అంటే నిర్లక్ష్యంగా ఏముందలే అన్నట్టుగా ఒకసారి హృదయాన్ని పరిశీలన చేసుకొని, ప్రభువా నన్ను దర్శించు, నా పాపముల కడిపోయా, నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన పూర్వకంగా తీసుకున్నాం. ప్రభు శరీరము, రక్తం మీ ఎందుకు వస్తూ ఉంది. బాప్తిసం పొందిన వారు స్త్రీ పురుషులు మీ చేయి చూపించండి. పురుషుల్లో వరును, స్త్రీల్లో శోషణం వచ్చి కార్యక్రమం జరిగిస్తారు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మీ శరీర రక్తంలో చేస్తున్న బిడ్డలను దయతో క్షమించండి. వారు తీసుకుంటున్న వాటిని ఆశీర్వదించి, వారికి జీవాన్ని దయచేయండి, ఆశీర్వాదాన్ని దయచేయండి. అన్ని విషయాల్లో క్షేమను, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఈ శరీర రక్తం తీసుకుంటుంటేనే స్వస్థత కలుగుని గాక, సమాధానం కలుగుని గాక. యేసునామములో జీవం వారిలోని ప్రవేశించును గాక. యేసునామములో అడుగుచున్నాను తండ్రి. తీసుకున్నాం. మీ చేతులు చూపించండి. పురుషుల్లో, స్త్రీల్లో సోదరు చేర్చుటకు నన్ను పరమందు చేర్చుటకు ప్రాణమిచ్చి నన్ను రక్షించి